గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు శ్రీ 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 రామదూత స్వామివారి ఆశ్రమంలో శ్రీ మహా అభీష్ట సిద్ధి మహాయజ్ఞం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామివారి సేవలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రైమ్ 9 పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ గారితో మాట్లాడి ఆ విషయాలు తెలుసుకుందాం. చాలా సంతోషం. ఓం నమ శివాయ, శ్రీవేణు దత్తాత్రేయాయ, శ్రీరామదూత స్వామినే నమః. నమో నమః. కలియుగ ప్రత్యక్ష దైవం, విశ్వగురువు, అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశీస్సులతో, వారి యొక్క పర్యవేక్షణలో ఈ రోజున ఈ హైదరాబాదు రామదూత స్వామి వారి దివ్యధామం ఇది ఒక పుణ్యభూమి. ఈ ఆశ్రమాలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈరోజు ఒక పరిపూర్ణమైన పవిత్రమైన రోజు గురు పౌర్ణిమ అంటే గురువుని సేవించటం. ఆ గురువే రామదూత స్వామి, ఆయనే అవధూత, ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ త్రిముఖ దత్తాత్రేయ స్వరూపులే రామదూత స్వామి. అవధూతులు ఈ కలియుగంలో చాలా అరుదుగా ఉంటారు. కానీ ఈ రోజున కలియుగంలో అవధూతులుగా ఉద్భవించి నడయాడుతూ మన కర్మల్ని తీసివేస్తున్న మహా యోగి సంపన్నులు, త్రికాల జ్ఞాని. మనం ఇక్కడే ఉండి స్వామి నాకు ఈ పని కావాలి, స్వామి నాకు ఈ సమస్య ఉందంటే తీర్చగల శక్తివంతులు కలియుగంలో అవధూతుల తప్ప ఇంకెవరూ లేరు. మానవుడిగా పుట్టినవాడు తిరిగి మాధవుడిగానే పోవాలి తప్ప, మానవుడిగా పుట్టినవాడు ఏ ప్రాతాత్మగా పోతే ఈ మానవ జన్మకి ఇవాళ విశిష్టత లేదు, దానివల్ల ఉపయోగం లేదనే ఈరోజు గురువుగారి యొక్క ప్రసంగంలో అనుగ్రహ భాషలో చెప్పారు. ఏదేమైనా కొన్ని సంవత్సరాలుగా నేను ఈ సేవలో ఉంటూ నిజంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్ రఘువీర్ గారు, CEO పివి రావు గారు, నేను కూడా పొలిటికల్ అడ్వైజర్గా కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఛానల్లో ఉంటూ స్వామివారి యొక్క తత్వాన్ని, స్వామివారి యొక్క మహిమని ఈ ప్రపంచవ్యాప్తంగా తెలియాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన ప్రైమ్ 9 న్యూస్ మేనేజ్మెంట్ రఘువీర్ గారికి, CEO గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ రోజున ఒక 120 వామగుండాలు పెట్టి అభిష్ట సిద్ధి మహాయజ్ఞాన్ని చేశారు. ఇక్కడ ఈ యొక్క యజ్ఞ ఫలం ఏమిటంటే, ఎవరైతే మనం వాళ్ళ యొక్క కోరికలు ఉన్నాయో, వాళ్ళ యొక్క కర్మలు పోగొట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నలుగురు దంపతులు కూర్చుని మొత్తం ఒక 500 దంపతులు ఒకేసారిగా మునీశ్వరులు, వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య గురువుగారి ప్రత్యక్షంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పౌర్ణానికి ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది, వేలాది మందిగా భక్తులు వస్తుంటారు. కానీ ఈసారి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనందరి అదృష్టం. ఎందుకంటే మానవుడిగా తరించాలంటే 2 దానాలు చేయాలి. ఒకటి అన్నదానం, 2 ఆధ్యాత్మిక దానం. మరి కర్మలు పోవాలంటే మనం ఏం చేయాలి? మానవుడిగా కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఈ శరీరం వచ్చింది. ఇవాళ అనుగ్రహ భాషలో కూడా చెప్పారు, అన్నిటికీ సర్వకారణం మన మనసే. మన మనసును ఆధీనంలో చేసుకున్న వాడే భగవంతుడిగా మారతారని చెప్పారు స్వామివారు. కానీ మనసుని ఆధీనంలో పెట్టుకోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఒక పక్షిని చూడండి, అడవిలోకి పోయి రకరకాల చెట్ల మీదకి వెళ్ళి రకరకాల పుల్లలు తీసుకొచ్చి గూడు కట్టుకుంటుంది. అలాగే మన మనసు కూడా ఈ యొక్క శూన్యము వ్యాప్తంగా వెళ్ళి రకరకాల కర్మలు, చెడు మంచి తీసుకొచ్చి మనలో పెడుతుంది. తద్వారా మనలో రోజు రోజుకి చెడు పెరిగిపోవడం వల్ల, ఆ చెడు కర్మల వల్ల దైవత్వం అనేది లోపలికి ప్రవేశించదు. ప్రతి మానవుల్లోని యోగ కుండలి, చక్రాలని ఉంటుంది. ఏ పాపగ్రహాలైతే మనతోకి చొరబడ్డాయో పూర్వజన్మ సుఖనాంతం, అవి పోవాలి అంటే అవధూతలని దర్శించాలి. అవధూతల సంచర్యాలు ఇంతమంది వేలాది మందుల భక్తులనే కారణం, స్వామిని చూస్తే చాలు మా కర్మలు పోతాయి, స్వామి మాటలు వింటే చాలు మా కర్మలు పోతాయి. ఇలాగే పొలిటీషియన్స్ కూడా చాలామంది వచ్చారు ఇవాళ కార్యక్రమానికి. బీజేపీ నేషనల్ లీడరు డాక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ గారు, ఇంకా అనేక మంది, లాస్ట్ మన జడ్పీ చైర్మన్ కాసాని వీరేశం గారు, ఇలాగ అనేక మంది భక్తులు, ఇంకా అధికారులు, అనాధికారులు, పోలీస్ ఆఫీసర్స్ ఎంతోమంది ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, సాక్షాత్తు కలియుగంలో ఒక రామదూత స్వామి అనే ఒక అవధూత ఉన్నారు. వారి యొక్క త్రికాల జ్ఞాని. వారిని దర్శించుకున్న ఇక్కడ స్వామివారి దగ్గర మనం కులం చూడరు, గోత్రం చూడరు, ప్రాంతం చూడరు. ఏ మానవుడైనా స్త్రీ పురుష బాధం లేకుండా ఎవరైతే మనసా వాచా కర్మన అచంచలమైన భక్తి విశ్వాసాలతో స్వామి పాదాలు పట్టుకుంటే ఆయన చెయ్యలేదంటూ ఏమీ లేదు. కానీ మన సముద్రంలోకి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తెచ్చుకొచ్చి ఆ పాత్రకి హోలుంటే నీళ్ళు ఎలాగైతే ఒడ్డుకొచ్చి లోపల కారిపోతాయో అలాగే మన విశ్వాసంలో గనక ఒక అపనమ్మకం గనక ఉంటే అది రోజు రోజుకి మన భక్తి విశ్వాసాలు తగ్గితే గురువు అనేవాడు చిక్కేది లేదు. గురువు ఎవరికి చిక్కుతారు ఈ కలియుగంలో? నిజంగా అనేక మంది ఇక్కడ ఇంతమంది వేల మంది వచ్చారు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. పిల్లల చదువులని, ఆరోగ్యాలని, అనారోగ్యాలని, రకరకాల కోరికలతో వస్తాడు. మానవుడు పుట్టిందే కోరికలతో పుడతాడు. ఆ కోరికలతోటే పుట్టి మళ్ళీ చనిపోయి ఇదే పరంపర కాదు. ఒక మానవుడిగా పుట్టినవాడు చివరికి మాధవుడిగా వెళ్ళాలి, లేదా నువ్వు ప్రేతాత్మగా మిగిలిపోతావు అంటున్నారు గురువుగారు. రావణ బ్రహ్మ కూడా అంతే కదా.
మానవుడిగానే పుట్టాడు. మాధవుడిగా మారే టైంలో సీతను అపహరించడం ఒకే ఒక్క తప్పు చేయడం వల్ల ప్రేతాత్మగా మిగిలాడు. ఆయన ఉదాహరణ చూసుకుంటే చాలు. యుగ యుగాలు మారిన ధర్మానికి ఎక్కడా కూడా విఘాతం కలగదు. ఎందుకంటే సృష్టి ఏర్పడినప్పుడే ధర్మాధర్మ విచక్షలు, ధర్మము అధర్మానికి సంబంధించినవన్నీ కూడా ఈ సృష్టి గోళంలో శూన్యంలోనే తయారు చేసి పెట్టాడు భగవంతుడు. దాన్ని మనం పట్టుకోవాలి అంటే మనకు ఒక గురువు కావాలి. మనమంతా కూడా కలియుగంలో చేసే తప్పులు ఏమిటంటే మన బాధ్యత అంతా కూడా గురువు మీద పెడతాం, బంధం అంతా కూడా మన కుటుంబ సభ్యుల మీద పెట్టుకుంటాం. అందుకే రామదూత స్వామి వారు ఒక విషయం చెప్తారు, నాయన ఈ శరీరం ఏదో రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, నీ భార్య నీ పిల్లలు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రతి నిత్యము నా గురువే దిక్కు అనే ఎరుకుతో నువ్వు ఉంటే, అంటే బంధాన్ని భగవంతుడితో పెట్టుకో, గురువుతో పెట్టుకో, బాధ్యతని కుటుంబంతో పెట్టుకో, నిన్ను నమ్మి వచ్చిన ఇల్లాలకి అన్నం పెట్టి పోషించు, నువ్వు కన్న సంతానాన్ని ప్రయోజకులను చేసి పెట్టు. అంతకుమించి నువ్వు వాళ్ళ మీద వ్యామోహం పెట్టుకుని నా కొడుకు, నేను మినిస్టర్నని, నేను ఎమ్మెల్యేనని, నేను డాక్టర్నని, నేను యాక్టర్నని నీ అహంకారాన్ని పైకి చూపించావా మళ్ళీ కింద పడవలసిందే. ఎందుకు ఈ శరీరం వచ్చింది, నేనెవరు అని లోపలకు చూస్తే లోపల ఉన్న చక్రాలు నీ యోగకుండల్లో ఆ భగవంతుడు ఉంటాడు. ప్రతి మనిషి ఆత్మస్వరూపుడే భగవంతుడని రామదూత స్వామి చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనలోని భగవంతుడు ఉన్నాడు, మీలోని భగవంతుడు ఉన్నాడు, నాలోని ఉన్నాడు. కానీ సాధన చేసి నీలో దైవత్వం ఉందని తెలుసుకోవడంలోనే మనిషి యొక్క యోగ్యత, అదే దైవభక్తి. ఆ భక్తిని మనం రోజు రోజుకి పెంచుకోవాలంటే ఇటువంటి అవధూతలు జరిగే కార్యక్రమానికి రావాలి, వారి చెప్పే ఉపన్యాసాలు వినాలి, అనుగ్రహ భాషను వినాలి, వారిచ్చే మంత్రం తీసుకోవాలి, ఆ హోమం చేయమంటే హోమం చేయాలి. మనం ఇవన్నీ చేయకుండా దేవుడికి దండం పెడితేనో మనకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాం. గుడికి వెళతాం, గుడికి వెళితే దేవుడికి దండం పెడితే మంచి జరిగితే గుళ్ళో దేవుడు ఉన్నారంటారు, మంచి జరగకపోతే గుళ్ళో దేవుడు లేరని మార్చేస్తాం. ఒక స్వామి కాడ కూడా వెళ్తాం, అక్కడ స్వామి మనకు మంచి చేయకపోతే స్వామి దగ్గర దైవత్వం లేదంటాం. మరి ఎంత అజ్ఞానంతో మనం ఉంటే ఇంకా భగవతత్వం ఎలా చిక్కుతుంది? నువ్వు ఎన్నో జన్మల నుంచి చేసుకున్న కర్మఫలం ఒక గురువు గారి దగ్గర రాగానే 5 నిమిషాల్లో పోతే నువ్వు చేసిన కర్మ ఎవడు అనుభవించాలి? నువ్వు చేసుకున్నది మనం అంటూ ఉంటాం అంతమాలో ఒక్కోసారి, ఏం కర్మ చేశానో నాకు ఈ బాధలని. అందుకే నువ్వే చేసిన కర్మలు నువ్వు అనుభవిస్తున్నావు. కానీ నీకు ఒక గురువు తోకారు, ఆ గురువుని పట్టుకునే విధానం తెలియాలి. ఇక్కడ అందరూ కలియుగంలో మనుషులు చేసే తప్పు ఏంటంటే గురువుని సేవించే విధానం లేక, అన్నదానం చేసే విధానం తెలియక, ఒక యజ్ఞం చేసే విధానం లేక. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మరి నిరుపేదవాడు ఉంటాడు కదా, వాడికి అన్నదానం చేయాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా రూపాయి ఉండదు కదా, మరి వాళ్ళ కర్మలు పోవడానికి ఎలాగా? ఏమీ లేదు. అందుకనే కలియుగంలో భగవంతుడు ఒక వరం ఇచ్చాడు, ఎవరైతే మనసా వాచా కర్మన అచంచలమైన భక్తి విశ్వాసాలతో రామదూత స్వామి నేను ఈ సమస్యలో ఉన్నాను, నా దగ్గర తినడానికి తిండి లేదు, నాకు ఈ కర్మలు ఉన్నాయి, బిడ్డకి పెళ్ళి అవ్వట్లేదు, ఉండడానికి ఇల్లు లేదు అని నువ్వు ఆ స్వామివారి నామస్మరణ చేస్తే నీకు కావలసినవన్నీ దైవం ఏర్పాటు చేస్తుంది. అవధూతలంటే ఎవరో కాదు, ప్రకృతి పాలకులు. పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకున్నవాడే రామదూత స్వామి. ఈ రోజున క్యాన్సర్ వ్యాధి అతి భయంకరమైన వ్యాధి ఈ ప్రపంచంలో. ఆ వ్యాధిని కూడా నయించేయగల శక్తివంత సంపన్నులు రామదూత స్వామి. కారణం గురువును పట్టుకునే విధానం మనకు తెలియక. గురువుని పట్టుకోవటం అంటే ఏదో దండం పెట్టుకుని ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది, స్వామికి మొక్కుకున్నాను వెళ్ళిపోయాను నా పని అయిపోతుందంటే జరిగే ప్రసక్తి లేదు. ఎవరైతే ప్రతి నిత్యము గురునామస్మరణ చేసి నీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, స్వామి ఈ సంతోషం వచ్చింది నీ వల్లే, ఈ కష్టం వచ్చింది నువ్వు తీర్చుతావనే నమ్మకం నేనున్నానని అచంచలమైన విశ్వాసంతో గురువు కూడా పరీక్షలు పెడతాడు, గురువు కూడా మాయలో పెడతాడు. ఎందుకంటే మాయలో పెట్టి పరీక్షలు పెట్టి, ఇప్పుడు నీకు పరీక్ష పెడితేనే కదా ఎగ్జామ్ రాస్తే ఉత్తీర్ణత అయ్యేది. నువ్వు చదువుకుంటున్నావు, చదివైపోయిన తర్వాత చివరాఖరికి ఏం చేస్తారు, ఉపాధ్యాయులు నీకు పరీక్ష పెడతారు. ఆ పరీక్ష నువ్వు సంవత్సర కాలం చదివిన దాంట్లో, నువ్వు రాసిన దాంట్లో రుద్ది మార్కులు వేస్తే నువ్వు పై చదువులకు వెళ్తావు. నువ్వు జీవితంలో బాగుపడాలన్న ఆ పరీక్షే ఆ మార్కులే. అలాగే గురువు గారి దగ్గరికి నువ్వు వచ్చాక నువ్వు ఏ కర్మలతో వచ్చావో నిన్ను చూడగానే తెలుస్తుంది. కానీ నీ కర్మలు పోవాలంటే నువ్వు 10 సార్లు ఆశ్రమానికి రావాల్సి వస్తుంది, 10 సార్లు హోమంలో, ప్రతి పౌర్ణిమనికి హోమంలో పాల్గొనమని ఉంటుంది, స్వామివారి ప్రసంగాలు వినమని చెప్తుంది. నీకు తెలిసిన భక్తులకి స్వామివారి గురించి చెప్పాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీలో ఉన్న పాపరాశి, కర్మరాశి తగ్గుతూ వస్తుంది. ఈ రహస్యమంతా చెప్పడానికి గురువు మనొక్కలతో కాడు కదా, విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వమే గురువు, గురువు అంటేనే విశ్వం. అటువంటి రామదూత స్వామి కలియుగంలో మనందరికీ దొరకటం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంత కార్యక్రమం చేశారు. ఇక్కడ పని చేసి ఆ గ్లాసులు ఎత్తుతున్న అతనిలో కూడా దైవత్వం ఉంది, అక్కడ లారీలను నడుపుతున్న వారితో దైవత్వం ఉంది, అక్కడ వడ్డన చేశారు, ప్రతి ఒక్కళ్ళలోని దైవత్వం ఉంది. అది గుర్తించగలిగిన వాడే జ్ఞానిగా మారతారు. రమణ మహర్షి అదే చెప్పాడు, నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నా కూడా ధ్యానం చేసినట్టే. రామదూత స్వామి కూడా అదే చెప్తారు, మీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోవాలంటే నీవు కంపల్సరీ గురు ద్వారా ఒక మంత్రాన్ని తీసుకో, అది సాధన చెయ్యి, నీ కర్మానుసారం ఎప్పుడు ఎలా పనిచేయాలో నేను చూసుకుంటాను. కానీ నువ్వు నాకు ఏదైతే భక్తి విశ్వాసాలతో గురు పాదాలే దైవంగా భావించి రామదూత స్వామి ఒక పరమేశ్వరుడు, ఒక బ్రహ్మ, ఒక విష్ణువని నువ్వు గనక
ఆలోచన చేసి ఎరుకుతో పట్టుకుంటే గురువు చిక్కుతాడు. నీకు ఏ జబ్బు రాని ఏమైనా రాని గురువు తలుచుకుంటే కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతాడు, అంత శక్తివంతుడు. ఇంకొక విషయం చెప్పాలి, నిజంగా పరమేశ్వరుడే ఒక మనిషికి రేపు మరణం సంభవించేలాగా చేశాడు అనుకుందాం. కానీ ఈరోజు ఆడ అదృష్టం బాగుండి రామదూత స్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని స్వామి నన్ను రక్షించంటే ఈయన ఆ మరణాన్ని ఆపుతాడు. ఎందుకు ఆపుతాడంటే ఆ పరమేశ్వరుడికి లేని శక్తి ఈయనకి ఎందుకు వచ్చింది? ఆ త్రిముఖ దత్తాత్రేయ పరంపరలో వచ్చిన వాళ్ళు అవధూతారు. త్రిముఖులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అవతారంలో వచ్చిన ఆ దత్తాత్రేయుడు స్వరూపంలో వచ్చిన వాళ్ళే ఈ రామదూత స్వామి, వెంకయ్య నాయుడు, గొలగమూడి వెంకయ్య స్వామి, పుట్టపర్తి బాబా, అలాగే షిరిడి సాయినాథుడు, 43 మంది అవధూతలు ఈ భారతదేశంలో హిమాలయ పర్వతాల యువతల మన భారతదేశంలో జన్మించారంటే మనమందరం ధన్యజీవులమే. ప్రపంచ దేశాలు చూడండి, అరహరాని ప్రాణాలు కోల్పోతున్నారు. సేమ్ జాతి వాళ్ళ మీద బాంబులు వేసుకుంటున్నారు. ఏ కంట్రీ కూడా మనశ్శాంతిలో లేదు. అక్కడ స్త్రీని ఎవరు పూజించరు, స్త్రీని ఎవరు దండం పెట్టరు. అందుకనే ఆ ఘోరాలు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నది ఏంటంటే స్త్రీని దేవతగా చూడమని గురువుగారు చెప్పారు. నీ భార్య తప్ప మిగతా స్త్రీమూర్తులందరినీ దేవతగా చూడు, తద్వారా నీకు పుణ్యం వస్తుందని చెప్పాడు. ఆ స్త్రీమూర్తి శక్తే ఈ గోళాన్ని రక్షిస్తుంది. ఈ భారతదేశం ఇంకా పాడి పంటలతో సుఖసంతాలతో మనమందరం ఇక ఈ ఆశ్రమాల్లో కలుస్తున్నామంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారని చెప్పారు. 33 కోట్ల మంది దేవతలు ఎక్కడో లేరు, మన చుట్టూ ఉన్న ఇక్కడ అమ్మవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సేవ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ నిన్న కూడా చాలామంది వేలాదిగా ఈ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ చేరుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, తమిళనాడు నుంచి రాత్రికి వచ్చి ఇక్కడ బస చేశారు. ఎందుకు ఇన్ని వ్యయ ప్రయాసాలు చేసి వస్తున్నాడంటే గురువు నడిపిస్తాడు. నువ్వు 1 అడుగు వేయి, నేను 100 అడుగులు వేస్తాను, నువ్వు 100 అడుగులు వేయి, నేను 1000 అడుగులు వేస్తాను. అందుకని మనం అందరం ఈ ప్రైమ్9 న్యూస్ ద్వారా స్వామివారి భక్తుడిగా కొన్ని సంవత్సరాలుగా స్వామివారి దగ్గర నేర్చుకున్నాను ఒక తత్వం, ఒకటి చెప్తాను ఫైనల్గా. దేవుడు ఉన్నాడా లేదా పక్కన పెట్టాయి, దేవుడితో నీకు పని లేదు. తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు, నీకు సుబ్బారావో వెంకటరావో ఏదో పేరు పెట్టారు, నువ్వు ఒక జీవనం చేస్తున్నావు, అందరూ పట్టు కోసమే చేస్తున్నావు. కానీ నీకు ఒక గురువు కావాలి. ఆ గురువు ఎవరై ఉండాలంటే అవధూత అయి ఉండాలి, అతను సద్గురువు అయి ఉండాలి, నీ కర్మలను తీసే శక్తివంతుడై ఉండాలి. ఒక్కసారి గురువుని నమ్మిన తర్వాత నీకు ఏ నెగిటివ్ ఆలోచన వచ్చినా పక్కన పెట్టే, మరణమైనా కూడా నువ్వు సిద్ధంగా ఉండు, స్వామి నువ్వు రక్షించు, లేదంటే ఈ ప్రాణాలు నీ పాదం దగ్గర వదిలేస్తానని చెప్పు. నువ్వు ఎక్కడుంటే నీ కోసం వచ్చి అక్కడికి తీసుకెళ్తాడు. అది రామదూత స్వామి దానంలో ఉన్న గొప్పతనం. ఆయన కులాలు మాత్రాలు, ఆయన సీఎమ్మ పిఎమ్మ ఏమీ చూడ్డాయన. అందరూ కటికి లేని పేదవాడైనా రామదూత స్వామి దగ్గర సమానమే. అక్కడ ఇప్పుడు అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు కాసేపటికి ప్రాంగణం అంతా, వాళ్ళు సమానమే. వాళ్ళు ఇవాళ ఇంత కార్యక్రమం చేసి అక్కడ క్లీన్ చేసి వెళుతున్నారంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు. మనం తినేసి వెళ్ళిపోతాం. కానీ దైవత్వం ఎక్కడుందో స్వామివారు క్లియర్గా చెప్తున్నారు. అంటే మనకు మరణం లేదు కాబట్టి ప్రతి వ్యక్తి ఈ భూమి మీద స్త్రీ పురుషులు ఎప్పుడూ దాసోహమై మనం అణిగి ఉండవలసిందే. నీకు మరణం ఉంటే నువ్వు ఏ ఆంజనేయుడు అంటే నువ్వు ధీరుడు, నీకు మరణం లేదు. నీకు మరణం లేదు కాబట్టే నువ్వు ఒక సామాన్యమైన భక్తుడివి. ఆ భక్తుడే మానవుడే మాధవుడిగా మారమంటున్నాడు. దానికి ఎవరు ఆసరా ఉండాలి? గురువు ఆసరా ఉండాలి. ఎందుకు ఆసరా ఉండాలంటే ఎన్నో జన్మల నుంచి వస్తున్న ఈ మానవ జన్మలో నీ కర్మానుసారం నీ ఆయుష్ ఉండగానే మధ్యలో చనిపోవచ్చు, ఒక యాక్సిడెంట్లో చనిపోవచ్చు, ఒక గుండెపోటు వచ్చి చనిపోవచ్చు, ఇంకొక వ్యాధి వచ్చి చనిపోవచ్చు, లేకపోతే ఇంకొకరు చంపేయచ్చు. ఇవన్నీ పాపగ్రహాల బారిన పడినప్పుడు నీ మరణం సంభవిస్తుంది. కానీ గురువు దగ్గరికి వచ్చినప్పుడు నీ యోగ కుండలి, నీ చక్రాల్లో యొక్క నీ జన్మరాశిని చూసి, ఓహో వీడికి 2 పిల్లలు ఉన్నారు, ఇతనికి ఒక పెళ్లి కాలేదు, లేకపోతే ఈ సమస్యలతో ఉన్నారు అనేది నీకు తెలియకుండానే దైవశక్తిని నీలో ప్రవేశింప చేయగల అవధూత చక్రవర్తి రామదూత స్వామి. దీన్ని పట్టుకోవాలంటే మన సాధన చేయాలి. ఒక్కరోజుతోటో నేను చెప్పినంత మాత్రాన వస్తాదంటే కాదు. స్వామివారి ప్రసంగాలు వినాలి. యూట్యూబ్లో రామదూత స్వామిని చెప్తే వస్తుంది, వారి ప్రసంగాలు వినాలి. ఎంతోమంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, డాక్టర్లు, యాక్టర్లు అందరూ స్వామివారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఎప్పుడైనా మనం గుళ్ళో బాగా ఉందంటే గుడి ఫ్లోటింగ్ అయిపోతుంది. ఎందుకు? అక్కడ మొక్కుకుంటే నా పని అయిపోతుంది అంటారు. ఏది మనిషి లేకపోయినా మొక్కుకుంటే పని అయిపోద్ది అంటారు. మరి ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలుగా రామదూత స్వామి యొక్క సేవలో పాల్గొంటున్నారంటే మరి ఆయన దగ్గర ఎంత శక్తి ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళే అదృష్టవంతులని నేను చెప్పను. ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో కర్ణాటకలోనో ఆంధ్రప్రదేశ్లోనో ఎక్కడో ఉండి ఒక ఇంట్లో కూర్చొని ఆయన చిన్న ఫోటో పెట్టుకుని, స్వామి నాకు ఈ సమస్య ఉంది, నేను నీ దగ్గరికి రాలేకపోయాను అని ఎవరైతే భక్తి విశ్వాసాలతో ఆయన ప్రాధేయపడతారో వాళ్ళ కోరికలు వితిన్ లిప్త సమయంలో తీరుస్తాడు. 7 సముద్రాల అవతల కూడా హార్ట్ అటాక్ కానీ అనేక సమస్యలు ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మేమే చూసాం. సోనియా గాంధీ గారికి క్యాన్సర్ వచ్చింది, వారిని కూడా స్వామివారి నయం చేశారు. సుబ్బరామిరెడ్డి గారికి ఒక వెన్నుపూస సమస్య వచ్చింది, వారికి నయం చేశారు. రజనీకాంత్ గారు, జయలలిత గారు, యడియూరప్ప గారు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ గారు, అనేక మంది ఇవాళ ప్రముఖులు అనుకునేవాళ్ళు కూడా. కర్మ ఏమిటంటే ఈ కలియుగంలో మనిషికి అహంకారంతో పతనమైపోతూ ఉన్నాడు రోజుకి.
నేను యాక్టర్ని అంటాడు, నేను సీఎం అని అంటాడు. అహంకారాన్ని పైకి వెళ్ళడానికి కారణం నీలో ఉన్న పాపగ్రహాలే మనిషిని పైకి లేపుతూ ఉంటాయి, ఏదో రోజున అవి పడగొడతా ఉంటాయి. ఆ అహంకారాన్ని వదులుకుంటే రామదూత స్వామి మనకు చిక్కుతాడు, మనలోకి వస్తాడు. అప్పుడు నువ్వే రామదూత స్వామిగా మారిపోవచ్చు. ఇప్పుడు వేణు దత్తాత్రేయ స్వామి ఉన్నారు, స్వామివారి గురువు గారు, మనందరికీ పరమ గురువులు. వారు ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. మొగిలిచర్ల అంటే కావలి దగ్గర ఉంటుంది. వారి యొక్క అనుగ్రహంతో వీరు కూడా తపస్సు చేశారు. రామదూత స్వామి హిమాలయాలో ఏజ్ ఆఫ్ 4 years రామదూత స్వామి హిమాలయాలకు వెళ్ళి అనేక ప్రాంతాల్లో తపస్సు చేసి ఈ రోజున కలియుగంలో ఈ మనందరి మధ్య నడయాడుతున్నారంటే ఆయన సాక్షాత్తు నడయాడే శివుడని చెప్పొచ్చు. ఈ అవధూతలందరూ కూడా శివుడు రూపంలో ఉన్న సూక్ష్మంగా తిరుగుతూ ఉంటారు. ఆయన స్వామివారు మన శరీరంతో కనపడుతున్నారు, కానీ వారి చుట్టూ అనేక మంది సిద్ధులు, ఎంతోమంది వారి చుట్టూ సంచరిస్తుంటారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంత వర్షాకాలం ఉన్నా కూడా వర్షం లేకుండా స్వామివారు వెళ్ళే వరకు ఈ ప్రాంతంలో వర్షం ఆపారు. ఇన్ని వేల మంది వచ్చి ఇక్కడ ఇవాళ ఆయన అనుగ్రహం, హిమాలయాల్లో జరుగుతున్న మహాయజ్ఞంలో ఆ యజ్ఞ ఫలాన్ని ఈ రోజున వచ్చిన ప్రతి భక్తుడికి చెప్పారు స్పీచ్లో. ఎవరైతే మనసా వాచా కర్మన విశ్వాసంతో సంకల్పం పెట్టుకుంటారో ఆ పవర్ వాళ్ళ హృదయంలోకి వెళ్ళి అది 1 రోజులోనో 2 రోజుల్లో నెల రోజుల్లో పనిచేస్తుంది. అది పని చేయడం ఇప్పుడు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, మందులు రాస్తాడు. ఇది 2 రోజులు వాడు, 3 రోజులు వాడు, 4 రోజులు వాడు, నెల వాడు. ఎందుకు వాడతాడు? ఆ శరీరంలో ఉన్న రోగ తీవ్రతను బట్టి మందులు రాస్తాడు. ఇక్కడ గురువు గారు కూడా నీ కర్మానుసారం ఆ పవర్ లోపలికి వెళ్ళినప్పుడు అది ఎలా పని చేయాలనేది ఆయనకి తెలుసు, నీకు అనవసరం. నువ్వు కావలసింది గురువుకి దాసోహం అయ్యి, స్వామి నువ్వు నన్ను రక్షించంటే చాలు. అదన్నీ కూడా ఆయన చేయగలుగుతారు. ఫైనల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన ప్రైమ్ 9 మేనేజ్మెంట్కి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు, ఈ కెమెరామ్యాన్, మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎప్పుడైనా ఈ రామదూత స్వామి వారిని కలవాలనుకునే దానికన్నా స్వామివారిని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే హృదయం తెరిచి పట్టుకోవాలి. నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు అడవిలో ఉన్నా, నగరాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, నువ్వు ఆ పొలాల్లో ఉన్న ఎక్కడున్నా సరే 2 చేతులు జోడించి ఓం నమఃశివాయ శ్రీరామదూత స్వామినే నమః అనే మంత్రాన్ని కనుక నువ్వు జపిస్తే నీ కర్మలు, నీ కర్మానుసారం ఎప్పుడు తీసేయాలప్పుడు తీసేస్తాడు. ఫైనల్గా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ఇక్కడ మునీశ్వరులకి, అమ్మవార్లకి, ఇక్కడ ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా మంచి జరగాలి. ఎందుకంటే ఇంత మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదు, గురు కృప లేకుండా జరిగేది కాదు. రామదూత స్వామి ఇందాక ఇక్కడ ఎప్పుడు వచ్చారనుకున్నారు, ఆయన వెళ్ళిపోయినా ఇదే ప్రాంగణంలో ఉంటారు. వేణు దత్తాత్రేయ స్వామి ఉంటారు, సువర్ణ దత్తలక్ష్మీదేవి ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడుండి పైన సిద్ధులు ఉన్నారు. ఈ అందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ మంచి జరగాలని, భగవంతుడు రామదూత స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ వందే రామదూతం, వందే రామదూతం, వందే రామదూతం. భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి, వేణు దత్తాత్రేయ స్వామికి, వేణు దత్తాత్రేయ స్వామికి, వేణు దత్తాత్రేయ స్వామికి, సువర్ణలక్ష్మి దేవికి, సువర్ణలక్ష్మి దేవికి, సువర్ణలక్ష్మి దేవికి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం శుభం. సెలవు.